ఈరోజు ఈ కార్యక్రమంలో మనం పచ్చిరొట్ట ఎరువుల గురించి కొంచెం తెలుసుకుందాం. పచ్చిరొట్ట ఎరువులు, దాంట్లో ఉండేటువంటి రకాలు, అలాగే సాగులో మెలకువలు, అవరోధాలు, జనరల్గా మనకు ఉండేటువంటి టాపిక్ ఇది. దీనిలో కొన్ని విషయాలు ఈ పార్ట్ 1 పచ్చిరొట్ట ఎరువులు పార్ట్ 1లో మనం తెలుసుకుందాం. అగ్రి రేడియో కాన్సెప్ట్కి మీ అందరికీ కూడా స్వాగతం. పచ్చిరొట్ట ఎరువులు అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం. పోషక విలువలు సమృద్ధిగా, సమతుల్యత కలిగినటువంటి రసభరితమైనటువంటి పచ్చని మొక్కలు, అలాగే వాటి తాలూకు ఆకులు, ఇవన్నీ కూడా మనకి ఎరువుల్లాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే పోషక విలువలు కలిగినటువంటి మొక్కలు, అలాగే పోషక విలువలు కలిగినటువంటి ఆకులు, మొక్కలకు సంబంధించినటువంటి ఆకులు. చిన్న చిన్న మొక్కలు అయితే మొక్కలు నేరుగా ఉపయోగిస్తాం. అలాగా మొక్కలు నేరుగా ఉపయోగించలేనటువంటివి కొన్ని చెట్లు ఉంటాయి. ఆ చెట్లకు సంబంధించినటువంటి ఆకులు, ఇతర మిగిలినటువంటి పదార్థాల్లో ఎక్కువ మొత్తంలో పోషక విలువలు ఎక్కువగా కలిగి ఉంటాయి, చాలా సమృద్ధిగా ఉంటాయి. అవన్నీ కూడా మనం పంటలకి వేసినప్పుడు చాలా అవి మనకి ఎరువుల్లాగా పనిచేస్తూ ఉంటాయి. నత్రజని, భాస్వరం, పొటాష్ ఎలాగైతే మనము రసాయనిక ఎరువులన్నీ కూడా వేస్తూ ఉంటామో, వీటికి సంబంధించినటువంటి మొక్కల్లోనూ అలాగే ఆకులలోనూ కూడా చాలా రకాలైనటువంటి పోషకాలు ఉంటాయి. కాబట్టి వాటిని నేరుగా తీసుకొచ్చి మనం పండించేటటువంటి పంటలకు వేసేటటువంటి విధానాన్ని మనం ఈ పచ్చిరొట్ట ఎరువులు అని అంటున్నాం. అలాగా వేసేటటువంటి ఆ మొక్కలు, అలాగే వాటి తాలూకు ఆకులు, వీటన్నిటిని కలిపి మనం ఏమంటున్నాం అంటే పచ్చిరొట్ట ఎరువులు అని అంటున్నాం. ఇదొక విధానము, సేఫ్టీగా ఉండేటువంటి విధానం. రెగ్యులర్గా మనం వేసేటువంటి రసాయనాల వల్ల నేలలు దెబ్బతింటున్నాయని మనకు తెలుసు. అది క్షారత్వాన్ని కానీ ఆమ్లత్వాన్ని కానీ సంతరించుకొని నేలలు చాలా వరకు దెబ్బతింటాయని మనకి తెలిసినటువంటి విషయమే. కాబట్టి అలాగా కాకుండా ఈ పచ్చిరొట్ట ఎరువుల వల్ల అవి చాలా సులువుగా లభిస్తూ ఉంటాయి. మనము వాటిని పెంచుకోవచ్చు, అవసరమైనప్పుడు వాటిని నేలలో కలిగి దున్నడం కూడా చేయొచ్చు. అలాగే ఆకుల ఎరువులు, కొన్ని రకాలైనటువంటి చెట్ల నుంచి వేరు చేసినటువంటి ఆకులు నేరుగా మనకి ఎరువుగా పనిచేస్తూ ఉంటాయి. వేలాది రూపాయలు రసాయన ఎరువుల మీద మనం ఖర్చు పెట్టకుండా ఇలాగ ఈ పచ్చిరొట్ట ఎరువులన్నిటినీ కూడా ఉపయోగించడం ద్వారా రెండు రకాలైనటువంటి ప్రయోజనాలు మనం చూస్తాము. డబ్బు ఎక్కువ ఖర్చు కాకుండా ఉంటుంది, అలాగే డబ్బు ఖర్చు కాకుండా ఉంటుంది. దాంతోపాటుగా నేలలు ఒక రకమైనటువంటి మంచి లక్షణాలను ఇంకా పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆమ్లత్వము, క్షారత్వము ఇలాగా ఏర్పడి అవన్నీ కూడా సమస్యాత్మకమైనటువంటి నేలలుగా మార్పు చెందకుండా ఉండాలి అని అంటే చాలా సులువుగా అతి తక్కువ ఖర్చుతో లభించేటటువంటి పచ్చిరొట్ట ఎరువులను మనం ఉపయోగించుకోవడం ఎంతైనా అవసరం. సాధారణంగా ఈ పచ్చిరొట్ట ఎరువులను మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. దాంట్లో ఒక రకం ఏంటంటే హరిత మొక్కల ఎరువులు. ఈ గ్రీన్ మెన్యూరింగ్ అంటాం వీటిని. అలాగే గ్రీన్ లీఫ్ మెన్యూరింగ్ అనేటువంటిది ఒకటి ఉంది. గ్రీన్ మెన్యూరింగ్ మొక్కల ఎరువులు ఇన్సిటు యాజ్ ఇట్ ఈజ్గా మనం తీసుకొచ్చి వాటిని నేలలో వేసి కలిగి దున్నేటటువంటి ప్రక్రియ. వీటినే హరిత మొక్కల ఎరువులు పిలుస్తూ ఉంటున్నాం. అలాగే రెండోది ఏంటంటే హరిత ఆకు ఎరువులు, గ్రీన్ లీఫ్ మెన్యూరింగ్, హరిత ఆకుల ఎరువులు అని చెప్తూ ఉంటాం. ఇలాగ రెండు రకాలుగా ఉన్నాయి. అంటే ఏంటి, నేరుగా మొక్కల్ని పెంచి వాటికి ఒక పర్టికులర్ దశ వచ్చేటప్పటికి సాధారణంగా ఈ హరిత మొక్కలు అన్నిటినీ కూడా ఏ దశలో మనము తీసుకొచ్చి కలిగి దున్నడం జరుగుతూ ఉంటుందంటే సాధారణంగా పూత దశకు వచ్చేసరికి 50% పూత దశలో వాటన్నిటినీ కూడా మనం కలిగి దున్నడం చేస్తూ ఉంటాం నేలలో. అదొక రకమైనటువంటి ఎరువు, ఇన్సిటు అని అందుకే అన్నారు. యాజిటీజ్గా వాటిని నేలలోనే కలిగి దున్నేయడం మనం చేస్తూ ఉంటాం. అటువంటివన్నీ కూడా హరిత మొక్కల ఎరువులు అంటాం. రెండో రకం ఏంటంటే గ్రీన్ లీఫ్ మెన్యూరింగ్, అంటే హరిత ఆకులు, చెట్లు, రకరకాలైనటువంటి చెట్ల నుంచి కలెక్ట్ చేసినటువంటి ఆకులన్నీ తీసుకొచ్చి వాటిని నేలలో ఉంచడం. దీన్ని మనం ఏమంటున్నాం అంటే హరిత ఆకుల ఎరువులు అని అంటున్నాం. ఇది మనకి వచ్చేటటువంటిది. దీనికి సంబంధించి ఇంకా కొన్ని పాయింట్స్ మనము చూసినప్పుడు ఏంటంటే పంటలు మనకి వేయలేనప్పుడు, అంటే పంట ఏది కూడా పండించకుండా ఖాళీగా ఉన్నప్పుడు, అలాగే రెండు పంటల మధ్య కాల వ్యవధి ఉంటుంది కదా. అటువంటి సమయంలో తక్కువ సమయంలో ఎక్కువ పచ్చిరొట్ట ఇచ్చేటటువంటి మొక్కలన్నిటిని కూడా పెంచుకొని వాటిని నేలలో కలిగి దున్నాం అనుకోండి, ఇండైరెక్ట్గా ఏం జరుగుతుందంటే ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకున్నట్టు అవుతుంది. అలాగే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటుగా నేలకి ఇండైరెక్ట్గా మనం పోషకాలను అందించడం జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ ఇది ఒక మంచి సేఫ్టీ ప్రక్రియ. ఈ ఎరువులు, రసాయనిక ఎరువులు వాడే బదులుగా ఇలాగ మనం ఈ నేలకి ఇవన్నీ కూడా అందించడం వల్ల ఏంటంటే అదొక బాగా మనకి సురక్షితమైనటువంటి ప్రక్రియగా మనం దాన్ని భావించవచ్చు. కాబట్టి ఎప్పుడైనా మన పంటల్లో మనం ఏదైనా ఒక పంట పండించకుండా ఖాళీగా ఉంచేసినప్పుడు కానీ,
లేకపోతే ఒక పంట రెండో పంట వేసుకోవడానికి మధ్యలో కొంత సమయం నెల 15 రోజులు ఇలాగ మనకి కొంత సమయం పడుతూ ఉంటుంది కొన్ని సందర్భాలు. అటువంటి సమయంలో పచ్చిరొట్ట గనక మనం పొలంలో వేసేసేటట్టయితే అవి ఫ్లవరింగ్ వచ్చేటటువంటి టయానికి వాటన్నిటిని కూడా తీసి దున్నుకోవడం అంతా చేస్తే చాలా మనకి సమయం కలిసి వస్తుంది. అలాగే నేల సురక్షితమైనటువంటి విధానంలో ఎరువులను తీసుకుంటుంది. అది కూడా ఈ రసాయనిక ఎరువుల తాలూకు ఎఫెక్ట్ ఉండదు. క్షారత్వాన్ని కానీ ఆమ్లత్వాన్ని కానీ సంతరించుకునేటువంటి పరిస్థితి ఉండదు. అటువంటి అడ్వాంటేజెస్ అన్నీ కూడా దీనికి ఉంటాయి. కాబట్టి పచ్చిరొట్ట ఎరువుల్ని వాడడం అనేటువంటిది ఒక మంచి ప్రక్రియ. సో పచ్చిరొట్ట ఎరువులు ఎంత జాగ్రత్తగా వాడితే అంత మనం అంత మంచిగా నేల తాలూకు భౌతిక లక్షణాలు అంతగా మనకి వృద్ధి చెందుతాయని మనం భావించవచ్చు. సో దీనికి ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఇప్పుడు ఏదైతే మనం ఈ హరిత మొక్కలు లేకపోతే గ్రీన్ దీనికి సంబంధించినంత వరకు దీనికి ఏ విధమైనటువంటి లక్షణాలు ఉండాలి? కొన్ని లక్షణాలు మనం చూడొచ్చు. ఏంటి ఎలాంటి లక్షణాలు ఉండాలి అంటే మనకి కొంచెం తక్కువ రోజుల్లో మనకి రావాలి. ఎందుకంటే ఒక పంట రెండో పంట పండించడానికి మధ్యలో చాలా తక్కువ సమయం అనేది ఉంటుంది మనకి. సో ఆ ఉన్నటువంటి తక్కువ సమయంలోనే మనం ఆ పంటను పెంచి లేకపోతే ఈ పచ్చిరొట్టను పెంచి నేలలో కలిగి దున్నుకోవడానికి కావలసినంత సమయం మనకు ఉండాలి అని అంటే ఈ పంట డ్యూరేషన్ చాలా తక్కువ ఉండాలన్నమాట. తక్కువ రోజుల్లోనే బాగా పెరగాలి. అలాగే పచ్చిరొట్టు కూడా చాలా ఎక్కువగా ఇచ్చేటట్టుగా ఉండాలి. అన్ని రకాలైనటువంటి నేలల్లోనూ పెరగాలి. దానికి ఈ నేలల్లో పెరగదు ఆ నేలల్లో పెరగదు అనేటువంటి పరిస్థితి ఉండకుండా అన్ని రకాలైనటువంటి నేలల్లో కూడా ఇది పెరిగేటట్టుగా ఉండాలి. అలాగే పచ్చిరొట్టలో పీచు శాతం తక్కువగా ఉండి పీచు తక్కువగా ఉండాలి. అది ఎందుకు తక్కువగా ఉండాలి అని అంటే నేలలో మనం కలిగి దున్నినప్పుడు తొందరగా అది చివుకుపోయేటట్టుగా ఉండాలి. ఎప్పుడైతే ఒకసారి మనకి అది నార శాతం కానీ పీచు శాతం కానీ ఎక్కువగా ఉందనుకోండి, అంత తొందరగా అది భూమిలో అది కలయబడ్డం అనేటువంటిది సరిగ్గా జరగదు. అందువల్ల ఏంటంటే వీలైనంత వరకు పీచు శాతము లేకపోతే నార కట్టేటువంటి స్వభావం చాలా తక్కువగా ఉంటే కనుక అది నేలలో కలిసిపోవడం ఈజీగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఆకులు బాగా రసభరితంగా ఉండాలి. సో నేలలో కలిగి దున్నినప్పుడు త్వరగా కుళ్ళిపోయి భూమిలో త్వరగా కలిసిపోయినట్టుగా ఉండాలి. అదొక ముఖ్యమైనటువంటి క్యారెక్టర్. ఎందుకంటే మనకు ఉండేటువంటి సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి మనం నేలలో కలిగి దున్నగానే వీలైనంత వరకు భూమిలో త్వరగా కుళ్ళిపోయి కలిసిపోయినట్టుగా ఉండాలి. సో పచ్చిరొట్ట పంటలు వేర్లు భూమిలో లోతుగా పోయేటట్లుగా ఉండాలి. అలాగే త్వరగా పెరిగి కలుపు పెరుగుదలను అరికట్టేదిగా ఉండాలి. సో వెంటనే అంటే దాని గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉండాలన్నమాట. ఓవరాల్గా మనం చూసుకుంటే ఏంటంటే మనం విత్తనాలు వేయగానే ఇమీడియట్గా అది గ్రోత్ వచ్చేసేయాలి. పెరుగుదల కూడా చాలా ఫాస్ట్గా రావాలి. అటువంటిప్పుడు ఏం జరుగుతుంది, క్రింది భాగంలో ఇంకా ఇతర కలుపు మొక్కలు ఏవి పెరగకుండా ఉంటుంది. లేకపోతే ఏం జరుగుతుంది, ఈ వీటితో పాటుగా మనం వేసినటువంటి పచ్చిరొట్ట పంటతో పాటుగా మిగిలినటువంటి కలుపు మొక్కలు కూడా పెరిగిపోతాయి. కలుపు మొక్కలు పెరుగుతుంటే ఇవి పెరిగినప్పుడు మనకి తీవ్రమైనటువంటి నష్టం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా మొక్క భూమిలో మొలకెత్తి ఇమీడియట్గా బయటకు వచ్చి పెరుగుదల చాలా ఫాస్ట్గా ఉండే విధంగా ఉండాలి. పచ్చిరొట్ట పంటలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా చాలా ఫాస్ట్గా పెరుగుదల ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే అది పెరగడం మొదలుపెట్టి ఆ భూమి పైన అంతా కూడా మొత్తం కప్పేయడం జరుగుతుందో ఇతర కలుపు మొక్కలు ఏవి కూడా అక్కడ పెరగడానికి అవకాశం ఏది కూడా ఉండదు. అటువంటిప్పుడు ఇంకా కలుపు మొక్కల సమస్య మనకి ఉండదు. మొత్తం వేసినటువంటి పచ్చిరొట్ట మొక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫ్లవరింగ్ వచ్చేటటువంటి దశ వరకు మనం చూసుకుని తర్వాత భూమిలో కలిగి దున్నేస్తే సరిపోతుంది. కాబట్టి ఇవి చాలా వేగంగా పెరగగలిగి ఉండాలి. వేగంగా పెరగగలిగి ఉన్నప్పుడే ఇతర కలుపు మొక్కలన్నిటినీ కూడా ఇవి అరికట్టగలిగేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే పప్పు జాతికి చెందిన పచ్చిరొట్ట అయితే గాలిలో నత్రజనిని స్థిరీకరించి నేల సారాన్ని పెంచడం అన్నీ కూడా చేస్తుంది. సో పప్పు జాతికి సంబంధించినటువంటి పచ్చిరొట్టను ఎన్నుకుంటే ఇంకా అడిషనల్ అడ్వాంటేజ్ ఏమవుతుంది, అది గాలిలో వాతావరణంలో ఉండేటటువంటి నత్రజనిని కూడా స్థిరీకరిస్తుంది. ఆ విధంగా ఏమవుతుందంటే నేల సారం కూడా పెరుగుతుంది. కాబట్టి అడిషనల్గా ఇంకొక అడ్వాంటేజ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. పప్పు జాతికి సంబంధించినటువంటి పచ్చిరొట్ట పైర్లు కనుకైతే ఈ గాల్లో ఉండేటువంటి నత్రజని అంతటిని కూడా స్థిరీకరించడం, ఆ విధంగా నేల యొక్క సారాన్ని అంతటిని కూడా పెంచడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇవి ప్రధానంగా మనం చూసినప్పుడు హరిత మొక్కల పైర్లు ఏదైతే మనం పండిస్తుంటామో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ హరిత మొక్కల ఎరువులు అనేవి అది కూడా ఒక పంటే, అర్థమవుతుందా? కాబట్టి మనకి జనరల్గా రెగ్యులర్గా ఉండేటువంటి దాంట్లో మనం చూసుకుని మిగిలినటువంటి పంటలు ఎలాగైతే వేసుకుంటామో ఇది కూడా ఒక పంట. కాకపోతే మనం వెంటనే వేసినప్పుడు ఇమీడియట్గా అది మొలకెత్తాలి. మొలకెత్తిన తర్వాత ఇమీడియట్గా అది తొందరగా ఎస్టాబ్లిష్ అవ్వాలి, వేగంగా పెరుగుదల అనేటువంటిది రావాలి.
సో త్వరగానే పూత కూడా వచ్చేయాలి. సో త్వరగా పూతకొచ్చే లోపే మనం వాటన్నిటిని కూడా నేలలో మనం తిరిగి కలిగి దున్నేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలన్నీ కూడా ఈ హరిత మొక్కల పంటకి ఉండాలి. చాలా వేగంగా పెరుగుతూ ఉండడం, అన్ని రకాలైనటువంటి నేలల్లోనూ పెరుగుతూ ఉండడం, తక్కువ రోజుల్లో వేగంగా పెరిగేటటువంటి లక్షణం, పీచు శాతం తక్కువగా ఉండడం కలగాలి, ఆకేమో రసభరితంగా ఉండాలి. సో ఇది భూమిలో మనం దున్నినప్పుడు, భూమిలో కలిగి దున్నినప్పుడు అది తొందరగా ఏం చేయాలంటే భూమిలో కలిసిపోయే విధంగా ఉండాలి, త్వరగా కుళ్ళిపోవాలి. సో పచ్చిరొట్ట పంటలు వేర్లు భూమిలో లోతుగా పోయేటట్టుగా ఉండాలి. అలాగే కలుపు పెరుగుదల బాగా అరికట్టే విధంగా ఉండాలి. అలాగే పప్పు జాతికి సంబంధించినటువంటి అవి మనం వేసుకునేటట్టయితే నత్రజని కూడా స్థిరీకరణ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు వాటిని వేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇవి హరిత మొక్కల పైరుకు సంబంధించి ఉండవలసినటువంటి లక్షణాలుగా మనం వీటిని చెప్పుకోవచ్చు. సో కొన్ని మొక్కలు ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనకి ఉన్నాయి. ఏంటంటే ఈ పచ్చిరొట్ట ఎరువులుగా ఉపయోగించేటటువంటి మొక్కలు ఏంటున్నాయి, ఆ మొక్కలు ఏంటున్నాయి అనేటువంటిది ఒకసారి మనం ఇక్కడ గమనిద్దాం. జనుము సాధారణంగా వేసేటువంటిది ఏంటంటే పచ్చిరొట్ట ఎరువులుగా వేసే దాంట్లో ప్రధానమైనటువంటిది జనుము. దీన్నే సన్హెంప్ అని అంటాం, సన్హెంప్ అంటాం. సో జనుము, క్రొటలేరియా జెన్షియా, దీని శాస్త్రీయ నామం క్రొటలేరియా జెన్షియా అన్నమాట. జనుము, దీన్ని ఇంగ్లీష్లో సన్హెంప్ అని అంటారు, క్రొటలేరియా జెన్షియా. అలాగే తర్వాత ఏంటంటే జీలుగా, దీన్నే మనకి ఇంగ్లీష్లో డయాంచా అని పిలుస్తూ ఉంటారు, జీలుగా, డయాంచా. సెస్బేనియా ఎక్యులియేటా, సో సెస్బేనియా అనమాట, జీలుగా, డయాంచా అని అంటాం మనం. తర్వాత ఏంటంటే సీమజీలుగా, దీన్ని సెస్బేనియా అని అంటాం, స్పీషియోజా, సీమజీలుగా, జీలుగా మరియు సీమజీలుగా. అలాగే ఇంకొక ఇదేంటంటే పిల్లి పెసర. తర్వాత ఉండేటువంటి పచ్చిరొట్ట ఎరువు ఏంటంటే పిల్లి పెసర, ఫేసియోలస్ ట్రైలోబస్ అనేటువంటిది పిల్లి పెసర. దీన్ని కూడా మనం పచ్చిరొట్ట ఎరువుగా మనం ఉపయోగించవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే నీలి, ఇండిగో అనేటువంటిది, ఇండిగోఫెరా టింక్టోరియా, దీన్ని కూడా పచ్చిరొట్టలాగా మనం వాడుతూ ఉంటాం. అలాగే అడవి నీలి అనేటువంటిది ఒకటి ఉంది, అడవి నీలి, దీన్నే వెంపలి అని మనం పిలుస్తుంటాం. పాత రోజుల్లో, ఇంతకుముందు చాలా రోజుల్లో గ్రామాల్లో ఏంటంటే ఈ వెంపలి మొక్కలన్నీ కట్ చేసి పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగించడం కోసం చాలామందికి అది జీవనోపాధిలాగా ఉండేది. సో ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే గ్రామాల్లో కొంతమంది ఈ వెంపలి మొక్కలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కట్ చేసి తీసుకొచ్చి ఈ నేలలో వేసుకుని కలిగి దున్నుతూ ఉండేటువంటి వాళ్ళు. సో ఎక్కడెక్కడో దొరుకుతుండేవన్నమాట. కాబట్టి ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా తీసుకొచ్చి నేలలో వేసి కలిగి దున్నడం అనేది జరుగుతూ ఉండేది. అందువల్ల ఏమైందంటే ఒక రకంగా వాటి తాలూకు పాపులేషన్ కూడా చాలా వరకు తగ్గిపోయింది ఇప్పుడు మనం చూడాలి అని అనుకున్నప్పుడు. ఎందుకంటే సాధారణంగా దాని ఫ్లవరింగ్ వచ్చేటువంటి స్టేజ్కి దాన్ని తీసుకొచ్చి దాన్ని కోసేసి తీసుకొచ్చి వాడడం వల్ల చాలా ప్రాంతాల్లో ఇది ఇప్పటికీ కూడా కనబడదు. దీన్ని ఇంకా డెవలప్ చేయడానికి ఇంకా ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. వెంపలి అని అంటాం. సాధారణంగా పాత రోజుల్లో వ్యవసాయం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా దీని గురించి బాగా తెలుస్తూ ఉంటుంది. సో వెంపలికి సంబంధించి మొక్కలన్నిటిని కూడా కలెక్ట్ చేసుకొచ్చి నేలలో వేసి కలిగి దున్నడం అంతా కూడా చేస్తుండేవాళ్ళు. టెప్రూషియా పర్పూరియా అని అంటాం. దీని శాస్త్రీయనామం వచ్చేసరికి టెప్రూషియా పర్పూరియా అనేది దీనికి సంబంధించినటువంటి శాస్త్రీయ నామం. సో ఇలాగన్నమాట అనేక రకాలైనటువంటి పచ్చిరొట్ట ఎరువులనే ఉన్నాయి. అవసరాన్ని బట్టి, ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి లభ్యతను బట్టి రైతులు వీటన్నిటిని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ప్రధానంగా మనం గమనించాల్సినటువంటి విషయం అన్నమాట. ఇంకా ఈ హరిత మొక్కలు లేకపోతే ఈ గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ ఉన్నాయి కదా, దీనికి సంబంధించి ఈ హరిత మొక్కల ఎరువులు, గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఇది వాడడం ఎందుకు మనం వాడాలి, ఇంతవరకు మనం చూసాము. అది ఏ విధంగా దానికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటో చూసాము. అలాగే దాంట్లో ఉన్నటువంటి రకాలు ఏంటో కూడా మనం చూసాము. తర్వాత ఫైనల్గా మనం చూసేది ఏంటంటే ఈ హరిత మొక్కల ఎరువుల వల్ల లాభాలు ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. హరిత మొక్కల ఎరువుల వల్ల కంప్లీట్గా దాంట్లో ఉండేటువంటి లాభాలు కనుక మనం ఒకసారి చూసేటట్టయితే ఏం జరుగుతుంది, అసలు ఎందుకు మనం వేయాలి, మనకి అందుబాటులో రసాయనిక ఎరువులు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి ఇతర ఎరువులు కూడా ఉన్నాయి. వాటన్నిటినీ కాదనుకుని మనం ఈ హరిత మొక్కల ఎరువులనే ఎందుకు ఉపయోగించాలి అనే దానికి కొన్ని పాయింట్స్ మనం ఇక్కడ గమనించవచ్చు. ఏంటి ఆ అడ్వాంటేజెస్ ఏంటి, హరిత మొక్కల ఎరువుల వల్ల లేకపోతే ఈ పచ్చిరొట్ట మనం వేయడం వల్ల భూమికి కలిగేటటువంటి లాభాలు ఏంటి అనేటువంటిది ఒకసారి మనం చూస్తే కనుక నేల యొక్క భౌతిక స్థితి, దానికి సంబంధించినటువంటి నేల ఆకృతి బాగా మెరుగుపడుతుంది. ప్రధానమైనటువంటిది ఏదైనా పంట సక్రమంగా పండాలి అని అంటే తప్పనిసరిగా నేల యొక్క భౌతిక స్థితి అనేటువంటిది బాగా ఉండాల్సిందే. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ పచ్చిరొట్ట ఎరువులు వేస్తూ ఉంటామో నేల యొక్క భౌతిక స్థితి అంటే నేల యొక్క ఆకృతి తప్పనిసరిగా మెరుగుపడుతుంది.
భూమి ఏమో గుల్లగా మారుతుంది. గుల్లగా మారడం వల్ల ఏం జరుగుతుంది, భూమి లోపల పొరల్లోకి నీరు ఇంకేటటువంటి గుణం పెరుగుతూ ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఇవి. భౌతిక స్థితి మెరుగుపడడం, ఆ భూమి గుల్లగా మారడం, నేలలోకి నీరు ఇంకేటటువంటి గుణం పెరగడం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఒక పంట చక్కగా పెరిగి మంచి దిగుబడి ఇవ్వడంలో చాలా ప్రధానమైనటువంటి అంశాలుగా మనం వీటిని చెప్పుకోవచ్చు. సో భౌతిక స్థితి కనుక సరిగ్గా లేదు అని అనేటప్పుడు తప్పనిసరిగా పంట దిగుబడుల్లో చాలా వరకు తేడా వస్తుంది. చాలా తేడా వస్తుంది. పంట మనం అనుకున్నటువంటి దిగుబడులు అయితే వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. చాలా వ్యతిరేక ప్రభావాలు ఎప్పుడు కూడా ఉంటాయి. కాబట్టి నేల యొక్క భౌతిక స్థితి పంట దిగుబడుల్ని చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఈ నేలలో మనము సేంద్రీయ పదార్థాలు వేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే సూక్ష్మజీవులు బాగా వృద్ధి చెందుతూ ఉంటాయి. జీవ రసాయనిక చర్యల వల్ల నేల సారం జనరల్గా పెరుగుతూ ఉంటుంది. సో నేల సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ఫైనల్గా ఇలాంటివన్నీ జరగడం వల్ల ఎప్పుడైతే భూమిలో ఉండేటువంటి ఈ సూక్ష్మజీవులన్నీ కూడా బాగా వృద్ధి చెందాయో, అనేక రకాలైనటువంటి జీవ రసాయనిక చర్యలన్నీ కూడా జరుగుతున్నాయో, దానివల్ల నేల సారం అంతా కూడా బాగా పెరుగుతుంది. నేల యొక్క సాయిల్ హెల్త్, నేల ఆరోగ్యం బాగా పెరుగుతుంది. ఇవన్నీ పెరగడం వల్ల మనకు కలిగేటటువంటి లాభం ఏంటంటే ఫైనల్గా ఉత్పాదకత సామర్థ్యం బాగా పెరుగుతుంది. అంటే ప్రొడక్టివిటీ బాగా పెరుగుతుంది. సో మనం ఏ పంటలు వేసినప్పటికీ కూడా చక్కని ప్రొడక్టివిటీ, ఉత్పాదకత బాగుంటుంది. మంచి దిగుబడులు ఇవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇంకా ఏం చేస్తున్నాయి ఇవన్నీ మనం చూసేటప్పుడైతే నేలలో లభ్యం కాని రూపంలో చాలా రకాలైనటువంటి పోషకాలు దీంట్లో ఉంటూ ఉంటాయి. ఈ లభ్యం కాలేనటువంటి రూపంలో ఉండేటువంటి అనేక పోషకాలన్నిటినీ కూడా ఇవి ఏ రూపంలోకి మారుస్తాయంటే లభ్యమయ్యేటువంటి రూపంలోకి మారుస్తూ ఉంటాయి. దీన్నే మనం సింపుల్గా ఏమంటామంటే మినరలైజేషన్ అంటాం. ఖనిజీకరణ అని అంటారు సాధారణంగా. సో ఈ మినరలైజేషన్లో మనం చూసినప్పుడు ఏంటంటే భూమిలో మనకి లభ్యం కాలేనటువంటి రూపంలో చాలా రకాలైనటువంటి పోషకాలు అవి మొక్కలకి అందుబాటులో ఉండలేనటువంటి రూపాల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాంటివన్నీ కూడా మొక్కలకి అందుబాటులోకి వస్తాయి అన్నమాట. దీన్నే మనకి సింపుల్గా మనం ఏమంటామంటే మినరలైజేషన్ అంటాం. సాధారణంగా మినరలైజేషన్కి ఆపోజిట్గా జరిగేటటువంటి చర్య మనం చూస్తే కనుక ఇమ్మొబిలైజేషన్ అని దాన్ని మనం అంటాం అనమాట. సో ఇమ్మొబిలైజేషన్ అని అంటాం. అలా ఏంటంటే అందుబాటులో ఉండేటువంటి పోషకాలన్నీ కూడా అందుబాటులో లేని రూపాల్లోకి మారిపోవడాన్ని మనం ఇమ్మొబిలైజేషన్ అంటాం. కానీ ఎప్పుడైతే మనం ఈ పచ్చిరొట్ట ఎరువులన్నీ కూడా నేలలో ఉపయోగించేటటువంటి పరిస్థితి మనకు ఉంటుందో అప్పుడు అందుబాటులో లేనటువంటి పోషకాలన్నీ కూడా అందుబాటులోకి రావడం అనేది బాగా జరుగుతూ ఉంటుంది. అలాగే రసాయనిక ఎరువులు మనం జనరల్గా వేసేటప్పుడు వాటి తాలూకు లభ్యత పెరగడానికి కూడా ఈ హరిత మొక్కల ఎరువులు అనేటువంటివి బాగా దోహదపడుతూ ఉంటాయి. సో వాటి తాలూకు లభ్యత పెరగడానికి కూడా అవి ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే ఇంకా ఏంటి, కలుపు మొక్కలు కూడా మనం పెరగకుండా చాలా వరకు మనం నివారణ చేసుకోవచ్చు. జీలుగా, సీమజీలుగా వంటి ఇలాంటి పైరులు మనం వేసుకున్నప్పుడు వాటి తాలూకు వేళ్ళు ఎక్కువ లోతుల్లోకి వెళ్తూ ఉంటాయి అన్నమాట. బాగా లోతులోకి. ఇందాక మనం చెప్పుకున్నాం వాటి తాలూకు లక్షణాలు ఏ విధంగా ఉండాలి అని అంటే, పచ్చిరొట్టె ఎరువుల తాలూకు లక్షణాలు ఏ విధంగా ఉండాలంటే వాటి తాలూకు వేర్లు భూమి లోపలి పొరల్లోకి కొంచెం లోతుగా వెళ్ళాలి అని మనం చెప్పుకున్నాం. ఈ జీలుగా, సీమజీలుగా వంటివి మనం వేసినప్పుడు ఏంటంటే వాటి తాలూకు వేళ్ళు లోపలికి, భూమి తాలూకు లోపలికి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే లోపలి పొరల్లో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి పోషకాలు ఏవైతే అక్కడ నిక్షిప్తమై ఉన్నాయో వాటన్నిటిని కూడా బయటకు తీసుకురావడానికి ఇవి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అది మనం బాగా గుర్తించాలి. జీలుగా, సీమజీలుగా దీనికి మనం ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. సో జీలుగా మరియు సీమజీలుగా ఇవన్నీ వేసి దీన్ని మనం సాగు చేస్తున్నప్పుడు ఏంటంటే వాటి తాలూకు వేళ్ళు ఎక్కువ లోతుకి వెళ్ళడం ద్వారా భూమి లోపలి పొరల్లో నిక్షిప్తమైనటువంటి అనేకమైనటువంటి పోషకాలను మనం బయటకు తీసుకురావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అలాగే ఈ ఇంకా కొన్ని రకాలైనటువంటి పప్పు జాతికి సంబంధించినటువంటి హరిత మొక్కల ఎరువుల్ని మనం వేసుకోవడం వల్ల ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రైజోబియం బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే గాలిలో ఉండేటటువంటి నత్రజనిని స్థాపిస్తుంది. స్థిరీకరణ చేయడం అని అంటాము. నత్రజని స్థాపన, వాతావరణంలో ఉండేటటువంటి నత్రజనిని అది స్థిరీకరణ చేస్తుంది. వేళ్ల బొడిపెల్లో ఎకరానికి దాదాపుగా ఇది 25 నుంచి 50 కిలోల నత్రజని మనం చూసుకున్నప్పుడు ఓవరాల్గా మనకి దాదాపుగా అది ఒక 25 నుంచి 50 కిలోల నత్రజని అది స్థిరీకరణ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్ల మనం ఏం చేసుకోవాలి, సాధారణంగా పప్పు జాతికి సంబంధించినటువంటి హరిత మొక్క ఇంకా మంచిది. మిగిలినటువంటివన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. మనం వేసేటటువంటి వాటిలో పప్పు జాతికి సంబంధించినటువంటి ఈ హరిత మొక్కల్ని కనుక మనము ఎంపిక చేసుకునేటట్టయితే అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే అది గాలిలో ఉండేటువంటి నత్రజనిని కూడా అవి స్థిరీకరణ చేస్తాయి. దానివల్ల ఎకరానికి 25 నుంచి దాదాపు 50 కిలోల నత్రజని మనకి అందుబాటులోకి వస్తుందని అర్థం.
అలాగే చౌడు భూముల్ని పునరుద్ధరించడానికి కూడా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. చెప్పాను కదా, సమస్యాత్మక భూములు ఏవైతే ఉంటాయో వాటిలో ఈ పచ్చిరొట్ట ఎరువుల్ని కలిగి దున్నినప్పుడు మనకి ఏం జరుగుతుంది, సాధారణంగా ఏంటంటే జీలుగా, సీమజీలుగా ఈ రెండు రకాలని మనం చూసినప్పుడు ఇవి చౌడు భూముల్లో, ఈ చౌడు భూములు ఏవైతే ఉంటాయో వాటిని పునరుద్ధరించడానికి ఉపయోగపడతాయి. ఈ సమస్యాత్మక నేల ఏదైతే చౌడు భూములు ఉంటాయో ఆ చౌడంతటిని కూడా నివారించడానికి మనం ఏం చేయాలంటే జీలుగా కానీ లేకపోతే సీమజీలుగా కానీ తీసుకుని ఆ పొలాల్లో బాగా కలిగి దున్నినట్టయితే ఆ చౌడు లక్షణాలన్నీ కూడా చాలా వరకు తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది. ఓకే, అలాగే భాస్వరం, గంధకం వంటి పోషకాల లభ్యత కూడా చాలా వరకు గణనీయంగా పెరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇవన్నీ వేసామో ఇది ఒక యాక్టివిటీ అనమాట. ఒకసారిగా మనం నేలలో ఈ పచ్చిరొట్ట ఎరువులను ఎప్పుడైతే మనం కలియ దున్నడం అనేటువంటిది జరిగిందో వరుసగా దాంట్లో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్ కూడా ఒకసారిగా పుంజుకుంటాయి. నేలలో సూక్ష్మజీవుల సంఖ్య బాగా పెరుగుతుంది. దాని తాలూకు భౌతిక స్థితి అంతా కూడా మెరుగుపడుతుంది. జీవరసాయనిక చర్యల తాలూకు వేగం అంతా కూడా బాగా పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది అని అంటే ఇతర పోషకాలు, భాస్వరం కానీ గంధకం కానీ ఇలాంటి పోషకాలు ఉంటాయి కదా, వాటి తాలూకు లభ్యత కూడా చాలా వరకు గణనీయంగా పెరిగేటటువంటి పరిస్థితి దీనిలో ఉంటుందన్నమాట. అలాగే ఇవన్నీ కూడా సూక్ష్మ పోషకాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా అవి మొక్కలకి అందేటట్లుగా చేస్తాయి. సో చీలెట్ రూపంలో మార్చుకుని మొక్కలకి అందేటట్టుగా చేస్తాయి. సాధారణంగా మనకి సూక్ష్మ పోషకాలన్నీ కూడా నేలలో అందుబాటులో ఉంటాయి, కానీ చాలా వరకు మొక్కలకి అందుబాటులో ఉండడం అనేటువంటిది జరగదు. అటువంటి సందర్భంలో అవి మొక్కలు ఉపయోగించుకోలేనటువంటి రూపాల్లో ఉంటూ ఉంటాయి. సో అందులో ఏంటంటే చీలెట్ రూపంలోకి వాటిని మార్చుకొని ఎప్పుడైతే వాటి అందుబాటులో లేనటువంటి రూపంలో కాకుండా అందుబాటులో ఉండేటటువంటి రూపంలోకి చీలెట్ రూపంలోకి మార్చి మొక్కలకి అందేటట్లుగా చేయడం అనేది కూడా ఈ పచ్చిరొట్ట ఎరువులు చేస్తూ ఉంటాయి. సో ఈ పచ్చిరొట్ట ఎరువులుగానే కాకుండా పశువుల మేతగా కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ప్రధానంగా మనం అలాగా వదిలేస్తే అది పశువుల మేతగా కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి అనేక ఉపయోగాలను మనం చూస్తున్నాం. దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు, పశువుల మేతగా ఉపయోగపడేటువంటి ఈ పచ్చిరొట్ట ఎరువులు ఏవి అని అంటే ఎగ్జాంపుల్గా మనం జనుము, పిల్లి పెసర వీటిని మనం చెప్పుకోవచ్చు. పశువుల మేతగా కూడా ఉపయోగపడేటువంటి పచ్చిరొట్ట పైర్లు ఏవి అని అంటే జనుము మరియు పిల్లి పెసర అని మనం చెప్పుకోవచ్చు. అలాగే చౌడు భూముల పునరుద్ధరణకు ఉపయోగపడేటువంటి పచ్చిరొట్ట ఎరువులు ఏవి అని అడిగినప్పుడు జీలుగా మరియు సీమజీలుగా అని మనం చెప్పాల్సి ఉంటుంది. అలాగే పప్పుజాతి పైర్లకు సంబంధించినటువంటి పచ్చిరొట్ట ఎరువులను ఉపయోగించడం ద్వారా ఎన్ని కిలోల వరకు మనం నత్రజని స్థాపన చేయవచ్చు అని అంటే దాదాపుగా 25 నుంచి 50 కిలోల వరకు నత్రజనిని స్థిరీకరించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో బాగా లోతుగా ఉండేటువంటి వేర్లు కలిగినటువంటి పచ్చిరొట్ట పైర్లు ఏవి అని కూడా మనకు ప్రశ్న రావచ్చు. సో జీలుగా మరియు సీమజీలుగా వంటి వాటివి అవి మనం చూసినప్పుడు అవి బాగా లోతుగా వేర్లు వెళ్ళేటటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి. కాబట్టి ఆ లోపలి పొరల్లో ఉండేటటువంటి పోషకాలు ఏవైతే ఆ లోపలి పొరల్లో బాగా నిక్షిప్తమైనటువంటి పోషకాలు, మొక్కలకి అందుబాటులో లేనటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బయటికి తీసుకురావడానికి ఈ జీలుగా మరియు సీమజీలుగా మనం సాధారణంగా ఉపయోగిస్తూ ఉంటాం. సో ఇవి చాలా దీనికి ఉండేటటువంటి ప్రముఖమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. హరిత మొక్కల ఎరువులు అని అంటాం. సో హరిత మొక్కల ఎరువుల వల్ల లాభాలు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఈ పచ్చిరొట్ట ఎరువులు ఏవైతే మనం భూమిలో వేసి కలిగి దున్నుతామో అంటే ఏంటంటే సింపుల్గా ఒక ఇది చెప్పుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నీ కూడా మొక్కల రూపంలోనే నేలలో మనం కలిగి దున్నుతాం. దీన్నే మనం హరిత మొక్కల ఎరువులు అని అన్నాం. ఇవి కాకుండా మనకి ఏమున్నాయంటే హరిత ఆకుల ఎరువులు అని ఉన్నాయి. కేవలం ఆకుల్ని మాత్రం కలెక్ట్ చేసుకొచ్చి నేలలో వేసి కలిగి దున్నుతాం. వాటన్నిటినీ కూడా గ్రీన్ లీఫ్ మెన్యూర్స్ అని అంటాం. ఇప్పుడు ఏదైతే ఇంతవరకు చెప్పుకున్నామో జీలుగా, సీమజీలుగా, నీలి, అడవి నీలి, ఇంకా దీనికి సంబంధించినంత వరకు పిల్లి పెసర, ఇలాగ సీమజీలుగా ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఇవన్నీ కూడా ఏంటంటే మొక్కల పలంగానే మనం నేలలో కలిగి దున్నవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీటన్నిటినీ కూడా ఏమన్నామంటే హరిత మొక్కల ఎరువులు అని చెప్పేసి మనం పిలుస్తున్నాం. సో దీంట్లో మనకి ఓవరాల్గా మనం చూసుకుంటే ఏంటంటే పోషక విలువలు చాలా సమృద్ధిగా ఉంటాయి. అలాగే సమతుల్యత కలిగినటువంటి రసభరితమైనటువంటి మొక్కలు అయి ఉంటాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఏమవుతుంటాయంటే వాటి తాలూకు ఆకులు రసభరితంగా ఉండేటటువంటి ఆకులు ఇవన్నీ కూడా పోషక విలువల్ని సమృద్ధిగా కలిగి ఉండడం, ఈ పోషకాలన్నిటినీ కూడా సమృద్ధిగా కలిగినటువంటి ఈ పరిస్థితి వల్ల నేరుగా మనం పొలంలో వాటినన్నిటినీ కూడా
కలయ దున్నడం వల్ల పోషకాలన్నిటినీ మనం నేలకి అందించవచ్చు. ప్రధానంగా నేల తాలూకు భౌతిక స్థితి అంతా కూడా మెరుగుపడడం అనేది మనం దీంట్లో చూస్తుంటాం. ఈ విధంగా మనకి పచ్చిరొట్ట ఎరువులు అనేటువంటివి అనేక రకాలుగా మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే దీనికి సంబంధించి మిగిలినటువంటి అంశాలు, దాంతోపాటుగా హరిత ఆకుల ఎరువులకు సంబంధించినటువంటి అంశాలు, మిగిలినటువంటి దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి, వాటిని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి, అలాగే దీని సాగులో ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలనేటువంటి విషయాలన్నీ కూడా తర్వాతి ఎపిసోడ్లో మళ్ళీ మనం చూద్దాం. సో దీనికి సంబంధించినంత వరకు ఈ అగ్రి రేడియో అనేటువంటి కార్యక్రమానికి, అగ్రి రేడియోలో వచ్చేటటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జాగ్రత్తగా విని దీనికి సంబంధించినటువంటి మీ అభిప్రాయాలు కింద కామెంట్స్లో తెలియపరచండి. ఇక ముందు ఇంకా రెగ్యులర్గా దీనికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేక ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ మీకు ఆడియో రూపంలో అందించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ పేజ్ని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే కనుక వెంటనే పేజ్ లైక్ చేయండి. వ్యవసాయానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాలన్నిటినీ కూడా ఆడియో రూపంలో మీకు ఈ పేజ్లో అందించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీకు వెంటనే మేము లైవ్కి వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అని అనుకుంటే తప్పనిసరిగా పేజ్ని లైక్ చేయండి. దీన్ని మనం సబ్స్క్రైబ్ అనము. ఈ ఫేస్బుక్లో కాబట్టి పేజ్ ఉంటుంది, పేజ్ని మీరు లైక్ చేయండి. పేజ్ని లైక్ చేస్తే కనుక మేము లైవ్కి వచ్చినప్పుడు మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. అనేక ముఖ్యమైనటువంటి అంశాలు, వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు, అనేకమైనటువంటి చాలా సీనియర్ శాస్త్రవేత్తలు వీళ్ళందరి సలహాలు, వీటన్నిటితోనూ కూడా అగ్రి రేడియో మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాం అగ్రి రేడియో ద్వారా. సో ఈ పేజ్ని మీరు లైక్ చేసుకుని మిగిలిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అంతటినీ కూడా ఈ పేజ్ నుంచి మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ మరొక ఎపిసోడ్లో, కొత్త ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.